నీ కాలు కొట్టించే నీ కోపం వచ్చింది కదూ, ఐస్ క్రీమ్ తిను. నాకీ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నాయి, ఇంకా కొంచెం తిను. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి టింగర్ కి అన్న. ఇంకా కొంచెం తిను. ఇంకా తిను. చాలు 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 చాలు. ఎందుకు? కుక్క నాకింది ఇంతవరకే. అయ్యగారు, ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలు కొట్టేవిడ్రా? మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000. 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేది కోరుకుంటా? ఇంకేరా మొత్తం చెప్పారా? పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి. అవును రే, బూజు 90 రూపాయలేంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా, అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాన్ పగలగొడతాను. నా జీవితాంతో నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. ఇలా ఎక్కువ ముద్దులు పెట్టేస్తే గ్రాండ్ పా వస్తే కొంపలు మునిగిపోతాయి ఆంటీ. డాడీ మమ్మీ ఇంట్లో లేరుగా, నీకు నన్ను కాపలా పెట్టేసి పెళ్లికెళ్లారు. రాత్రి దాకా రారు. నిజంగానా? మరి చెప్పవే. యాహూ! అర టికెట్ నుంచి ఫుల్ టికెట్ లోకి వచ్చి నేను ఇలా చూస్తుంటే నాకు తెగ మూడొచ్చేస్తుంది. అయ్యో కొంప మునిగింది. మా కోత మొక్కొచ్చేస్తుంది. ఎక్కడ దాక్కును? తొందరగా దాకా వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యో రైట్ రండి రండి. ఇలా వచ్చారా? మార్నింగ్ షోకి వెళ్దామని వెళ్ళాం, కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా మ్యాట్కి వెళ్దాంలే అనుకుని అప్పటిదాకా మీ ఇంట్లో స్పెండ్ చేద్దామని వచ్చామే. ఎండలో తిరిగి తిరిగి ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. హాస్టల్లో వాటర్ రాక 2 డేస్ అయింది. స్నానం చేయాలి నేను. స్నానమా? ఎందుకో బానే ఉన్నావుగా. అబ్బా తప్పుకోవే. అయ్యో ఏంటి అలా కంగారు పడుతున్నావు? లోపల ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దాచావా ఏంటి? రా కూర్చో. ఏమైంది? ఎవడే వీడు తప్పు పక్కన నక్కి కూర్చున్నాడు? నేను చూసుకోనే లేదు. మావాడేనే, మా అత్త కొడుకు. నీవాడేనా? ఎంత ముద్దొస్తున్నాడో. ఏ క్లాస్ చదువుతున్నావురా? మీ గోల్ ఆపి ఎవరైనా వచ్చి వీపుతా ఉండే. తప్పమ్మా, అలా అనకూడదు. చంపలేసుకో. ఏంటి చిన్నపిల్లని పట్టుకుని అలా చోమేలు పెడుతున్నావు? ఇప్పుడేమో చౌమేలు పెట్టింది, నిన్నేమో తడపసి పెట్టింది. అలాగా? అయ్యో పాపం, నేను బన్నాను. అదంతా మేము నిన్నే రాసాం. నువ్వు ఇట్రా. మీరంతా ఇక్కడ చావండి. నువ్వు పదా. చెప్పు, ఇందాక బాత్రూంలో ఏం చూసావు చెప్పు.
సిగ్గేస్తుంది బాబు. చెప్తావా లేదా? చెప్పా, నీతో మాట్లాడను. ఇంకా బుల్లిబాబా 76, 77, 78. మంచి అదృష్టం ఉన్నాయి, నంబర్ దొరికినాయి. ఏం డాడీ, ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం టింగర్ కన్నా ఇచ్చేసేస్తావా? నేను ఒప్పుకోనని చెప్పేసేస్తున్నాను. అదేంటమ్మా అట్టనేసేసావు? మరి ఇంకేం డాడీ, టింగర్ కన్నా మాటల్ని బట్టి చూస్తుంటే వాళ్ళ డాడీ ఎంత గొప్ప ధనవంతుడో తెలిసేసేలా. వాడిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అవతల వాళ్ళ మాటలు అస్సలు వినకుండా టపా టపా మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, 2 కోట్లు ఇస్తే వదులుతాం, లేకపోతే వదలం అని చెప్పేసేసేద్దాం. కళ్ళు మూసేసుకుని ఇచ్చేసేస్తాడు. వారే వా లింగంజీ, నీ బిడ్డకి ఉన్న దమాక్ నీకి వీలై. మరి అనుకున్నావు, అది నా బిడ్డ. 76, 77, 78. హలో, డాడీ డాడీ, డైలాగ్ చెప్పే ముందు వీళ్ళల్లా భయంకరంగా నవ్వు. హూ ఇస్ దట్? ఎవరు మాట్లాడుతుంది? ప్రఖ్యాత టెర్రరిస్టులం, ఎన్నో మర్డర్లు, కిడ్నాపులు చేసిన వాళ్ళం. అయితే ఏమిటంట? అయితే ఏంటి అని అడుగుతున్నాడు. మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, వాడిని మేము కిడ్నాప్ చేసాం అని చెప్పు. చెప్పడానికి ముందు మళ్ళీ నవ్వు. నాన్న డైలాగ్ నీకి తీసుకొని నవ్వు నాకి ఇచ్చే, నాకి నవ్వుతాయి. మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం, వాడు మా దగ్గరే ఉన్నాడు. యూస్ కౌండ్రల్స్, ఎవరా మీరు? ఏం కావాలి మీకు? ఇప్పుడేమో ఏం కావాలని అడుగుతున్నాడు. అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పండి. ప్రఖ్యాత కిడ్నాపర్స్ అందరూ అలాగే చెప్తారు. మిస్టర్, అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్రఖ్యాత కిడ్నాపర్లందరూ ఇలాగే నవ్వుతారు. నిజంగా కిడ్నాప్ చేశారా? జోకేస్తున్నారా? డిఐజీ గారు అబ్బాయి స్కూల్ అయ్యాక వచ్చి కారెక్కాక సరాసరి ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ ఇక్కడ తిప్పి 2-3 గంటలు ఆలస్యంగా ఇంటికి తీసుకెళ్ళడానికి. దేనికి సార్? అది సంగతి. ఓసారి నీ చేయి చాపు. దేనికి సార్? దీనికి సార్. హలో, ఏమండి, మన అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదండి. స్కూల్ వదిలిపెట్టి చాలా సేపు అయింది. నాకెందుకో భయంగా ఉందండి. సరే సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూస్తాలే. ఇందాక వచ్చిన ఫోను ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. ఎస్ సార్. అరగంట అయింది, ఫోన్ చేద్దామా? చేయండి చేయండి. 76, 77, 78. హలో, ప్రఖ్యాత కిడ్నాపర్లం. చెప్పండి, ఏం కావాలి మీకు? మాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం వెనక్కి 2 కోట్లు పట్టుకురండి. పోలీసులకు చెప్పారో? నేను పోలీసులకు చెప్పడం కాదురా, పోలీసులే మీకు చెబుతారు. నాకు చెప్పేది లాసాకో బరబరా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూడు బాబు. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? చూడమ్మా, మీ అమ్మాయికి అమ్మ దగ్గర లేని లోటు తీర్చడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాడుండగా దేనికేం భయం అమ్మా? నా భయం అంతా మా అన్న గురించి. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు బాబు. వాడు అసలు దుర్మార్గుడు. నువ్వేం భయపడకమ్మా, త్వరలోనే వాడంతా చూసి నిన్ను విడుదల చేయిస్తాను. ఏమైనా మా బ్రహ్మచారి గారి సెలక్షనే. అడుక్కు తినేదానివైనా ఎంత అందంగా ఉన్నావే. ఏంటి ఎక్కడైనా ఎలుగు చచ్చిన వాసన వస్తుంది? నా కాడే బాయ్యా, నాను పెద్ద మనసు అయినప్పుడు తానం చేశాను, మళ్ళా చేయలేదు. ఎమ్మకడు మాడ. ఆ బాత్రూమ్ లో పోయి బకెట్లో స్పినాలు వేసుకుని మళ్ళీ కడుక్కో. స్నానం చేసావా? మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దరిద్ర పూట కట్టరాక ఈ శారీ కట్టుకో. అట్టాగే బాయ్యా. బాయ్యా బాయ్యా, చెప్ప కొంచెం పట్టుకోవా? గొప్పదగా చీర కట్టుకురమ్మంటే అటు చుట్టుకొచ్చానంటే
అంత సిగ్గా? ఎక్కడ మనకు సిగ్గు అంటే అరే ఆడాకే ఊ బదులు మగాకే ఊ వినిపిస్తాయి. లింగంజీ లేడీస్ కదా, నీతో నీ కాదు తలుపుది. అరే లింగంజీ ఏకదం చాంద్ కా టుకడా ఉన్నాయి, దీనికి చూసి బేవస్ అయినాయి. వంపుల్ హంపీకి శిల్పమా, బాపుకి గీసిన చిత్రమా, తెలుపుమా ఎర్పుమా నలుపుమా. అరే గట్టి గట్టిగా ఉన్నాయి. లింగంజీ మనం చంపిన పిట్టలోడు దయ్యమైనవి. అవునరా, పిట్టలోనే నాతో పాటు మేము ఇద్దరిని తీసుకెళ్ళాలని వచ్చాను. ఆ దెబ్బలేమిటండి? మళ్ళీ ఎక్కడైనా గోడ దూకారా? లేదు, ఫ్లైట్ ఎక్కి దూకా. అబ్బో, టీ కప్పులో పినాలు తెచ్చావేంటి? ఏంటమ్మా, ఏంటి గొడవ? మీ నాన్నగారికి టీకి ఫినాయిల్ కి తేడా తెలియడం లేదులే. ఆహా, వాళ్ళకి ఏమైనా రుచి వచ్చింది అనుకున్నావా? రిపేరా? ఏది నాన్న, నేను చూస్తానివ్వండి. ఇంత కమ్మటి వాసన వస్తుంటే దీన్ని చూసి ఫినాయిల్ అంటారేంటి డాడీ? మీరు మరీ నాన్న, ఫినాయిల్ కి ఇంత రంగు చిక్కదనం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకసారి తాగి చూడండి. ఇప్పుడు ఉందా రుచి? రంగు, ఆ, చిక్కదనం, ఓ ఉంది. 3 గుణాలా? ఆ పండ్రా మీ లసాకో బరబరా. అది సరే నాన్న, ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? ఫ్లైట్ ఎక్కి దూకారట. ఏడ్చారంట. నువ్వేంట్రా ఇందాక ఇంకో డ్రెస్ లో వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ లో వచ్చేవి? వేరే డ్రెస్ లో వెళ్ళడం ఏమిటండి? వాళ్ళిద్దరూ ఈ డ్రెస్ లోనే కదా సినిమాకి వెళ్ళొస్తున్నారు. సినిమాకి వెళ్ళి రావటం ఏంటి? ఇప్పుడే కదా నాతో ఆ కొజ్జా అమ్మో, ఆ ఆడంగి డ్రెస్ లో నాతో మాట్లాడిట్ట వెళ్ళాడు, నువ్వు కప్పులో టీ తీసుకొచ్చి ఇచ్చావు. నేనా ఆడంగిలి గడపనా? అయ్యో బాబోయ్, నాన్నకేదో పిచ్చి పెట్టినట్టుంది రాయ్. ప్రేమించిన పిల్లలు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళలేదు, అసలు పెళ్ళే చేయకూడదు అనుకున్నావా? ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నావు? అమ్మా ఆకలేస్తుంది, మాట్లాడే శక్తి లేదు, తినడానికి ఏమన్నా పెట్టు. అబ్బబ్బా, ఈవేళ పని మనిషి కూడా రాలేదు. నేను అంట్లు తోముకోవాలి. వంటింట్లో మొక్కజొన్న కండెలున్నాయి, వెళ్ళి తినండి. మొక్కజొన్న కండిలా పద పద, అంటే నాకు భలే ఇష్టం. అంబ పలుకు జగదాంబ పలుకు కొండ దేవర పలుకు గుర్రో గుర్రు. నీ పేరు శంభులింగం. నువ్వు చేయని పాపం లేదు, చేసిన పుణ్యం లేదు. సొమ్ముల కోసం సొంత భావనే చంపిన బద్మాష్వి. పిట్టల ద్వారా డబ్బులు కాజేసినావు, వాణ్ణి చంపేసినావు. ఇప్పుడు నువ్వు బతుకున్న సేవానివి. ఎందుకంటే వాడు సచ్చి దయ్యమై నీ చుట్టూ తిరుగుతున్నాడు. విన్నా ఈ చంబులింగంజీ, నాకి ముందే చెప్పినాయి కోయో ద్వారా నిజాం చెప్తాయి. ఇప్పుడు నీకు పిట్టల ద్వారా దయ్యామై పట్టినాయి. నో 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 నో, ఈ కోయ వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చెప్తారు. నేను అస్సలు నమ్మలేదు, నువ్వు నమ్మదు డాడీ. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, నీకు పెళ్ళయిందా? కాలేదు కదా. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఈ పెట్ట కడుపుతో ఉన్నది. కోయో ద్వారా చాలా పవర్ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు నాకు టాలెంట్ చూపిస్తాయి. కోయాజీ, నీకి జోస్యం నిజమైతే మాకి బేటీకి కడుపులా బేటీకి తండ్రి ఎవడు ఉన్నాయి చెప్పు చూస్తాయి. నేనే చెప్తానంటున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తా, ముక్కు మీద ముక్కు పెట్టి చెప్తా. కొండదేవర మీద ఆన కుర్రో కుర్రు. ఈ పెట్ట కడుపులో బెట్టకు తండ్రి మా మాదిరినే ఓ దొర. అంటే కోయ దొర కాదు, పెట్టల దొర. లింగంజీ, ఇది కూడా కరెక్ట్ చెప్పినాయి. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మా వారిని పట్టుకుని ఆ పిట్టల దొరగాడు ఎలా పోతాడు? చెప్తాం, అంజనమేసి చెప్తాం. కుర్రో కుర్రు కొండదేవర. గాడినాలో కాటునాలో లత్కుం బుత్కుం కల్లి ఊరకల్లి లత్కుం పుచ్చుకుం కుర్రో కుర్రు. నీ చేతుల్లో మూలికి అంజన వేసి ఏం చెప్పకుండా పోతావేటి? అయినా పిట్టల దొరకడు ఎట్టబోతాడో చెప్పమంటే నువ్వు పారిపోతావేటి? ఆరిపోక ఏం చేయమంటారా? నువ్వే పోతున్నావు పైకి. లింగంజీ, నాకి వదిలేసి పైకి పోతున్నాయి. లింగంజీతో పాటు నువ్వు పైకి పోతున్నావు. నేను పరుగు పరుగు బబరాజకారం బప్పారం భద్రాచలం గుడి గోపురం. లింగంజీ, ఆ, ఇంకా మనం చస్తానికి ఒక్క నిమిట్ ఉన్నాయి. వరణి అమ్మకడు మాడా, నేను అసాపరా, నేను లేను. నీకి ఉండి ఏమి చేస్తాయి? నీకి కూడా చస్తాయి కదా. నేను చస్తే కూడా నీతోనే వస్తా కదా.
లింగంజీ మనం సస్తైలే. ఇప్పుడు చస్తారా? మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని యమలోకం తీసుకెళ్ళటానికి. యమలోకానికి దుస్వాగతం. అవును. రేయ్, ఇప్పుడు మనం ఎక్కడున్నారా? యమలోకం. లేవండి. అవును, ఇక్కడికి ఎలా వచ్చాం? చచ్చి ఆ కోయవాడు చెప్పినట్టు మనం నిజంగానే చచ్చినాయి లింగంజీ. నిజంగానే మనం యమలోకంలో ఉన్నారా? అది లింగంజీ పిట్టాలోడ్. అరే మీరు కూడా వచ్చారా? ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారా? నీకి ఆయనకి చంపినాయి మర్చిపోయినాయి. నన్ను మీరు చెప్పారు కరెక్టే, మిమ్మల్ని కూడా చెప్పారమ్మా. ఈ కొమ్ముల ఎదవలు చంపినాయి. ఇదేంటి లింగంజీ మాట్లాడితే కొడతాయి. అది సరేరా, నువ్వేం పాపం చేసావు నరకానికి వచ్చావు? ఒకే ఒక తప్పు చేశాను, చిన్న చిన్న శిక్షలు వేశారు. జస్ట్ స్వర్గం వెళ్ళబోతాను, మీరు కనిపించారు. ఒకే ఒక తప్పు చేసావా? ఏంటది? అదే పెళ్లి కాకుండా మీ అమ్మాయికి కుయ్యా వస్తానే. అవతల నా గురించి ఇంద్రుడు టెన్షన్ అంట, కుబేరుడు వెయిటింగ్ అంట, రమ్మ ఊరోసి నా డాన్సింగ్ అంట, మన అర్జెంట్కి వెళ్ళాలంట. వస్తానే, టాటా బై బై. మనల్ని అట్లాగే స్వర్గానికి పోతాయి. లింగంజీ మళ్ళా మన శిక్షాస్మృతి ప్రకారం వారి తప్పులకు శిక్ష ఏమి? ఒక గంట సేపు నిప్పుల మీద నృత్యం చేయట ప్రభు. లింగంజీ నిప్పుల మీద డాన్స్ చేపిస్తాయంట. ఏమన్నా మేమేం తప్పులు చేస్తే మాత్రం మాకు అంత పెద్ద శిక్ష చేస్తారా? ఈ శిక్ష మీకు వేసింది మీరు చేసిన తప్పులకు కాదు తుచ్చా. ఇంకా మీ చిట్టా విప్పలేదు. ఇది కేవలం మీరు నన్ను పనివాడు అన్నందుకు మాత్రమే. ఏమన్నా ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేస్తారా? ఇది మాత్రం అన్యాయం అండి. మాకును అటులనే తోచుతున్నది. అందులకే యమలోకపు శిక్షాస్మృతిని సమరించితమే. కొత్త శిక్షలను నేటి నుండి అమల్లోకి తెచ్చుతుంటేమి. దీనికి కొత్త శిక్ష ఏమిటి ప్రభు? ఒక గంట సేపు నిప్పులపై చెప్పులతో నాట్యము చేయుట. లింగంజీ చెప్పులతో నిప్పులు తప్పిస్తాయంట. పోలేరా గుడ్డులో మెల్ల. లింగంజీ మేకులు గుచ్చి నా చెప్పులు తోడుకోండి. అప్పుడు ఏమైంది? నిప్పుల మీద నృత్యం చేయాలి. ఇక వారిని వదిలిపెట్టి ఒక్కొక్క పాపిని ప్రవేశపెట్టము. వీడు సొంత భార్యనే కిడ్నాప్ చేసి మానభంగం చేయబోయినాడు ప్రభు. సేమ్ నీకు ఇలాంటి కేసే ఉన్నాయి. మన శిక్షాస్మృతి ప్రకారము 3,79,000 అనుసరించి వీరిని సలసలా కాగుతున్న నూనెలో వేయించాలని ప్రభు. వలదు వలదు. ఆ సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వారిని 10 సార్లు పన్నీటి స్నానం చేయించవలే. నరకంలా పన్నీటి స్నానం. నేను సస్తే స్వర్గం పోతేలేదు, ఎప్పుడు నరకంలా ఉండిపోతాయి. మనిషిని పన్నీటిలో ముంచితే అస్థిపంజరం బయటకు వచ్చింది. అది మా యమలోకం పన్నీరు. మీ లోకంలో దానిని యాసిడ్ అందరు. ఈ పాపి తన కూతుర్ని ప్రేమించిన వాడిని రివాల్వర్ తో కాల్చి చంపాడు ప్రభు. లింగంజీ కూతురు ప్రేమ, పిట్టలోడు డిషం, సెకండ్ కేసు కూడా సేమ్ ఉన్నాయి. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వీడికి తగిన శిక్ష ఒక చెమతో కనిపించటం. ఒక్క చెవ చేత కనిపిస్తారా? అంత పెద్ద పాపానికి ఒక్క చెవ చేత కనిపిస్తారా? వీరేమి పాపములు చేసినారు? మా పాపాలు మేమే చెప్పుకుంటాం. నేను 353 మర్డర్లు చేశాను. నేను 297 మర్డర్లు, 123 కిడ్నాప్లు చేశాను. నేను 66 కిడ్నాపులు చేశాను. నాకు 23 గోతల హౌజులతో కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ని పాపాలు? అవును, మేము చేసిన పాపాలకు మేమే పశ్చాత్తాపడుతున్నాం. మా పాపాలకు మీరు శిక్షలు విధించొద్దు. ఇక్కడున్న శిక్షలన్నీ మాకు మేమే విధించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.
వీరి వైఖరి కడు విచిత్రముగా ఉన్నది ప్రభు. వీరికి ఏ ఏ శిక్షలు విధించడము? వీరిరువులను వెంటనే స్వర్గలోకమునకు పంపు. చిత్తము ప్రభు. ఇది అన్యాయం సార్. మమ్మల్ని అందరినీ నేను నరకయాతలు పెడుతూ మాకంటే ఎక్కువ పాపాలు చేసి వీళ్ళని స్వర్గానికి పంపుతారా? యముండా, మేము మా శిక్షలలో మార్పు చేసేది. వారు తాము చేసిన పాపములకు పాపము పశ్చాత్తాపడుచుండి. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా. అదీను కాక చేసిన పాపము చెబితే పోతుందన్న లోకోక్తిని మేము నిజము చేయించు.